బీజేపీ కాంగ్రెస్ ఈ రెండు కలిసి ఆడుతున్నటువంటి డ్రామా. తెలంగాణ విషయంలో దేశ జాతీయ రాజకీయాలు ఈ రెండు పార్టీలు తలపడతాయి. తెలంగాణకు వచ్చేసరికి రెండు పార్టీలు ఒకటే. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నటువంటి బీజేపీ ముఖ్యమంత్రి అయిన ఎన్డీఏ ముఖ్యమంత్రి. నరేంద్ర మోడీ ఎజెండాను ఇక్కడ అమలు చేస్తున్నాడే తప్ప, చంద్రబాబు నాయుడు అవసరాలను తీరుస్తున్నాడే తప్ప, ఇటు తెలంగాణ ప్రజల అవసరాలను తీరుస్తలేడు, అటు కాంగ్రెస్ పార్టీ ఎజెండా కూడా పనిచేస్తలేడు. ఆయన కేవలం నరేంద్ర మోడీ ఎజెండాను అమలు చేస్తున్నాడు. అందుకే ఇవాళ బీజేపీకి కూడా కావాల్సింది ఏంది? బీజేపీ ఎందుకు అంటే ఇవాళ వాళ్ళు బీసీ అనేది జపం చేయదలుచుకున్నారు తప్ప దాన్ని నిజాయితీగా నిబద్ధతతో చేయదలుచుకోలేదు. అందుకోసమే ఈయన ఏదో అడిగినట్టు వాళ్ళు ఏదో చేసినట్టుగా. మరి బీజేపీ ఇక్కడ అసెంబ్లీలో మద్దతు ఇచ్చినట్టు ఇచ్చింది. మొన్న రాష్ట్ర అధ్యక్షుడేమో ఇంకొక మడత పేచి పెట్టి ఇంకో మాట మాట్లాడాడు. సరే, దాని లోతు ఏంది అనేది కాంగ్రెస్ కుట్ర ఏంది అనేది తర్వాత. కానీ ఇప్పుడు ఢిల్లీకి ఇప్పుడు మీరు కూడా బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీని చలో పోయి ఢిల్లీలో తేలుదాం పదండి అని చెప్పేసి ఎందుకు చెప్పదు. ఇవాళ స్పష్టంగా బీసీ రిజర్వేషన్ల విషయంలో, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో కానీ, విద్యా ఉపాధి అవకాశాల్లో, విద్యా ఉద్యోగ అవకాశాల్లో 42 బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో కానీ మొదటి నుంచి స్పష్టంగా మాట్లాడుతున్నది ఒక్క బీఆర్ఎస్ పార్టీనే. అవి 9th షెడ్యూల్లో చేరిస్తే తప్ప చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా నిలబడదు అని చెప్పేసి చెప్తున్నటువంటి డే 1 నుంచి చెప్తూ ఈరోజు వరకు చెప్తున్నటువంటిది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ విషయంలో డ్రామా ఆడుతుంది, బీజేపీ పార్టీ డ్రామా ఆడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, మరి ఇవాళ ఏమంటారు, ఆర్డినెన్స్ తోటి జీవో ఇవ్వచ్చు అని చెప్పేసి ప్రయత్నం చేసింది. ఒకవేళ నిజంగా స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్లే ఆర్డినెన్స్ తోటో జీవోతోటే సాధ్యమయ్యేదైతే మరి ఢిల్లీకి ఎందుకు పంపించినట్టు చట్టాన్ని, బిల్లు ఎందుకు పంపించినట్టు రాష్ట్రపతి పరిశీలన కోసం? మోసం కదా. లేదు, అంత ఈజీగా అయ్యేది ఉంటే ఇప్పటికే మహారాష్ట్ర ప్రయత్నం చేసింది, కోర్టు కొట్టేసింది. బీహార్ ప్రయత్నం చేసింది, కోర్టు కొట్టేసింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక అవన్నీ చేసే ప్రయత్నం చేసింది, కోర్టు కొట్టేసింది. ఇవన్నీ వాళ్ళు కూడా చేసుకునేటోళ్ళు కదా. ఇంత సింపుల్గా ఒక జీవోతోటి ఆర్డినెన్స్ అయ్యేది ఉంటే వాళ్ళు చేయలేదు. మీరు ఒకవేళ ఇది ఇవన్నీ ఏంటంటే ఇద్దరు కూడా బలుకొని తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఇది ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్నటువంటి రాజకీయాలు. ఇటువంటి మోసపూరితమైనటువంటి కుట్రపూరితమైనటువంటి రాజకీయాల కోసమే, లోపాయికారి దొంగ తెరచాటు రాజకీయాల కోసమే రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి లోపల చీకట్లో ఒప్పందాలు చేసుకొని వస్తున్నాడు. ఆ చీకటి ఒప్పందాల కోసమే, తెలంగాణ సమాజాన్ని మోసం చేయటం కోసము, తెలంగాణ ప్రయోజనాలను ఎప్పటికప్పుడు దెబ్బతీయటం కోసము, తెలంగాణ ప్రయోజనాలని తాకట్టు పెట్టడం కోసము, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరచడం కోసమే, ప్రయోజనాలు దెబ్బతీయటం కోసమే చేసే చీకటి ఒప్పందాల కోసమే ఆయన చీటికి మాటికి ఢిల్లీకి పోతున్నాడు తప్ప తెలంగాణ కోసం కాదు. ఇది వాస్తవము. దీన్ని పసిగట్టి ఎప్పటికప్పుడు తెలంగాణ సమాజానికి అప్రమత్తం చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఇద్దరు అవకాశం దొరికినప్పుడల్లా తెలంగాణ బీజేపీ నాయకులు కాంగ్రెస్ని ఏమన్నారు, అధికారంలో ఉన్న పార్టీని ఏమన్నారు, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీని పల్లెత్తు మాట అన్నారు. ఇద్దరు కలిసి మాట్లాడేది ఎవరిని అంటే, నిరంతరం టార్గెట్ చేసేది ఎవరిని అంటే టీఆర్ఎస్ నాయకత్వాన్ని, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, ఇంకా మిగతా నాయకత్వాన్ని ఎప్పటికప్పుడు చేస్తూ ఈ చీకటి ఒప్పందాన్ని ఈ స్క్రిప్ట్ రాసుకోవటం కోసం, అక్కడి నుంచి డైరెక్షన్స్ తీసుకోవటం కోసం, వాళ్ళు చెప్పే స్క్రిప్ట్ ఇప్పటివరకు నేను ఎట్లా నటించినా అని చెప్పేసి రివ్యూ చేసుకొని ఎప్పటికప్పుడు కొత్త స్క్రిప్ట్ రాసుకొని కొత్త పాత్రల్ని ఎప్పటికప్పుడు ఎట్లా నటించాలన్న దానికోసమే, చీకటి ఒప్పందాల కోసమే, చీకటి కోసమే